ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో నిర్వహించిన లంచ్ భేటీ రాజకీయంగానూ పరిపాలనా పరంగానూ కీలక అంశాలపై సాగింది. ముఖ్యంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం వ్యవహారం సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకనంలో వైసీపీ ప్రభుత్వం అడ్డంగా బుక్ అయిందని మంత్రులు సీఎంతో ప్రస్తావించారు. తమ వారికి ఉద్యోగాలు ఇప్పించుకునేందుకు అర్హులైన అభ్యర్థుల్ని బదిలీ చేశారని ఆరోపణలపై అసెంబ్లీ సమావేశంలో వైసీపీని గట్టిగా నిలదీయాలని నిర్ణయించారు. ముఖ్యంగా 97% జవాబు పత్రాలు ఇప్పటికే మూల్యాంకనం పూర్తయిన అంశంపై సీఎం మంత్రులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లతో జవాబు పత్రాలు దిద్దారన్న అంశంపై కూడా చర్చ జరిగింది. ఈ వ్యవహారంపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మంత్రులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. సిట్ ఇచ్చిన నివేదికలో ప్రస్తావించిన అంశాలపై మరింత లోతైన దర్యాప్తు అవసరమని మంత్రులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అప్పటి వైసీపీ ప్రభుత్వం, అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు పాత్రపై సమగ్ర విచారణ జరగాలన్నారు. మరికొందరు అధికారుల పాత్ర కూడా ఉండొచ్చని, ఆ కోణంలోనూ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు మంత్రులు. అయితే సిట్ నివేదిక ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున కోర్టు నిర్ణయం ఏమిటో చూద్దామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్టు తెలుస్తోంది. గ్రూప్ 1లో తమకు అన్యాయం జరిగిందంటూ కోర్టును ఆశ్రయించిన అభ్యర్థులతో మాట్లాడితే మరింత పూర్తి సమాచారం లభిస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు. వెంటనే వారితో మాట్లాడి వివరాలు సేకరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. మరోవైపు డిఎస్సి వ్యవహారంపైన సమావేశంలో చర్చ జరిగింది. డిఎస్సిలో ఎలాంటి అవకతవకలు జరగలేదని వైసీపీ మండలిలో ఆరోపిస్తే ఆధారాలతో సహా ధీటుగా సమాధానం ఇవ్వాలని సీఎం మంత్రులకు స్పష్టం చేశారు. ఆరోపణలు చేసి వెళ్లిపోతామంటే కుదరదని, రాజకీయంగా కూడా బలమైన కౌంటర్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. డిఎస్సిపై మండలిలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఆరోపణలు చేసేవారు ఆధారాలు తీసుకురావాలని సవాల్ చేయాలన్నారు. ఇక అమరావతి నిర్మాణాలపైన సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించారు. రాజధానిలో నిర్మాణాలు వేగంగా పుంజుకున్నాయని, ఇక వరుసగా ప్రారంభోత్సవాలు చేపట్టాల్సి ఉందన్నారు సీఎం. గతంలో సైబరాబాద్ నిర్మాణం, హైదరాబాద్ ఓఆర్ఆర్, హైటెక్ సిటీ వంటి ప్రాజెక్టుల విషయంలో తనకు ఉన్న అనుభవాలను కూడా మంత్రులతో సీఎం పంచుకున్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 వ్యవహారంపై రాజకీయ, న్యాయపరమైన పోరాటాన్ని కొనసాగించడంతో పాటు అమరావతి నిర్మాణాలను వేగవంతం చేసి వరుస ప్రారంభోత్సవాలకు సిద్ధం కావాలని చంద్రబాబు నాయుడు మంత్రులకు దిశానిర్దేశం చేశారు.